అన్నప్పుడు తెలంగాణ ఉనికి, తెలంగాణ సోల్ అనేది దెబ్బతిన్నదా? ఎందుకంటే జనసేన తెలంగాణది కాదు, తెలుగుదేశం తెలంగాణ ఉండలేదు. ఒక మాట అనుకో సార్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ జాతీయ పార్టీ, మరి తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా. అరే బీజేపీ తెలంగాణ ఇచ్చిన పార్టీ సార్. తెలంగాణ అంశం సపరేట్ సార్. మా పబ్లిక్లో ఎట్టుకుంటుందని నేను పబ్లిక్ అవన్నీ పోయినాయి సార్. తెలంగాణ వచ్చినాక మనం సార్ కోదండరామ్ అటువంటి వాళ్ళు హేమాయమీలే ఉద్యోగులే మాకు ఉమ్మడి రాష్ట్రంలో మంచిగా ఉండని చెప్తుంది కదా సార్. దోపిడీ జరుగుతుంది, అసలు విపక్ష జరుగుతుంది, కుటుంబ పాలన జరుగుతుంది, కరప్షన్ జరుగుతుంది. అప్పుడైతే అన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ అంశం పక్కగా అయిపోయింది సార్. తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. ఏ పార్టీ వచ్చినా రాజకీయాలు ఏ పార్టీ వచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణను మళ్ళీ కలపలేరు ఆంధ్రప్రదేశ్లో. సెకండ్ క్యాపిటల్ కూడా అయ్యే అవకాశం లేదు అంబేద్కర్ రాసినట్టుగా. సంతోషం, క్వశ్చనే లేదు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణనే ఉంటుంది తప్పితే తెలంగాణలో మళ్ళీ ఆంధ్రలో విలీనమయ్యే క్వశ్చనే లేదు ఏ పరిస్థితిలో. అప్పుడు ఏ పార్టీ అయినా కూడా ప్రజలు అది పట్టించుకోరు. అది మనం పార్లమెంట్ ఎలక్షన్లో ప్రూవ్ అయింది. తెలంగాణ తెచ్చిన పార్టీకి 10 మంది డిపాజిట్లు పోయింది కదన్న. చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే మీరు అనుభవంతో చెప్తున్నారు కాబట్టి దాన్ని నేను కౌంటర్ చేయలేను, క్వశ్చన్ చేయలేను. రాబోయే రోజులలో తెలంగాణలో బీసీలు అధికారంలోకి రాబోతున్నారు, ఎస్సీ ఎస్సీలతో రాజకీయంగా ప్రాబల్యం ఉండబోతున్నదని అక్కడక్కడ అంటూ ఉన్నారు. నిజమే, సాధ్యమవుతుందా సార్? ఒకటి సార్, ఈరోజు సామాజిక న్యాయం అనేది జరగాలి. పక్క రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో. వీరప్ప మోలి బీసీ, బంగారప్ప బీసీ, దేవరాజర్స్ బీసీ, సిద్ధరామయ్య కూడా అదే కదా, సిద్ధరామయ్య బీసీ. అక్కడ గిరిధర్ గామంగో ఒరిస్సాలో బార్డరే కదా మనకు, ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ అయ్యాడు. పక్క రాష్ట్రంలో సుశీల్ కుమార్ షిండే మాదిగా 2 సార్లు ముఖ్యమంత్రి, 2సారి ఒక 10 రోజులు ఉన్నాడు, మళ్ళీ గవర్నరు ఏదో పోయింది అనుకోండి. తర్వాత నాయక్ ట్రైబల్ అయ్యాడు, ముస్లిం అంతులు అయ్యాడు, గఫూర్ అని బీహార్లో అయ్యాడు. ఈ ఒక్క రాష్ట్రమే. ఎప్పుడు ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి కష్టకాలంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏదైతుందో స్ట్రెంత్ ఇచ్చిండ్రు. 70 ఓడిపోయినప్పుడు ఇక్కడ 41, 80లో ఆమె ఇక్కడ గెలిపించిండ్రు. మళ్ళీ అధికారం రావడానికి అది కారణం. 2004, 2003 యూపీఏ 1-2 రావడానికి ఏదైతుందో ఇక్కడ స్ట్రెంతనే. రెండోసారి అయితే 2009లో 33 సీట్లు ఇచ్చిండు కదా సార్ ఇండివిజువల్గా వాళ్ళంతా కలిసి. ఏది టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కలిసి పోరాడిన. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో న్యాయం జరగలేదు, చైతన్యం వస్తున్నది. మోర్ దాన్ ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీ కలిపి నేను అనుకుంటున్నా మోర్ దాన్ 90% ఉంటారండి. మేము అగ్రవర్గాలము 10% కూడా ఉండం. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఈ వర్గాలకు న్యాయం జరగలేదు. బీజేపీ అయితే స్టాండ్ తీసుకుంటుంది, బీఆర్ఎస్ స్థానిక తీసుకోదు. కాంగ్రెస్ అప్పుడున్న పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో దే మే ఛాన్స్ మేము మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే సామాజిక న్యాయం చేస్తుందంటే తప్పితే బీసీ అనే స్లోగన్ మాత్రం తీయదు. ఎందుకు తీయదంటే బీసీ అన్నా కూడా అది కాంగ్రెస్కు బెనిఫిట్ అవుతుంది, నష్టం జరగచ్చు అనుకుంటారు. ఎందుకంటే ఇది రెడ్డి బేస్డ్ పార్టీ. ఎప్పుడు కానీ రెడ్ల ప్రాబల్యం కాంగ్రెస్ వైపు మ్యాక్సిమం ఉంటారు. దాంట్లో టీడీపీ రెడ్లకు ఇచ్చిండు, బీఆర్ఎస్ ఇచ్చిండు. అయినా ఈ పార్టీ ఏదైతుందో రెడ్డి అనే బ్రాండ్ ఏదైతుందో దీనికి ఉంది. ఇక్కడ పివి నరసింహారావు అయినా, ఆయన పేరేంది వెంగళరావు కాంగ్రెస్ నుంచి అయినా కూడా, బట్ రెడ్డి అనే పార్టీ ఉంది. రేపు ఆ స్లోగన్ మాత్రం ఇవ్వదు, కానీ సీట్లలో మాత్రం మార్పు జరుగుతుంది. అసెంబ్లీలో ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడున్న స్ట్రెంత్లో ఎవరన్నా ఎమర్జ్ అయితే వీళ్ళలో పోరాటం ఉంటే, కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ ఉంటే, వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన ప్రకారము దే మే గివ్, అధికారం వస్తే ఇట్ మే బి ఛాన్స్. కానీ అవుట్ ఆఫ్ ద టర్న్ చెప్తున్నా, 3 మార్మాల్ అన్నట్టుగా 30 మార్క్ అని లెక్క. రాహుల్ గాంధీ చెప్పిండు వచ్చేటోడు గ్యారంటీ. పార్టీ పెట్టు నువ్వు. రాహుల్ గాంధీ చెప్పేది ఉంటే నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతలేవా? ఇప్పుడు వచ్చే మంత్రివర్గంలో కావాలని అక్కడ అడగచ్చు కదా. జనగణమన చెప్పిండు తప్పితే 42% అన్నాడు కదా రిజర్వేషను, లోకల్ బాడీ అన్నాడు కదా. మేము రాబోయే రోజుల్లో అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభ కానీ కార్పొరేషన్ ఇస్తానడా, ఇచ్చిండా? దానికోసం పోరాటం చేయి. రాహుల్ గాంధీ చెప్పిందే నువ్వు చెప్పేదేంటి ఆయన? నువ్వు చెప్పేదేంటి? నీవు ఒక పార్టీలో ఉన్నావు, నీ ఛానలు ఉండొచ్చు, ఛానలు వేరు, పార్టీ ఎమ్మెల్సీ అది డిసిప్లిన్ యాక్షన్ వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా షోకాస్ నోటీస్ ఇస్తుంది. ఇదే పద్ధతిలో అతను మాట్లాడితే పార్టీ పెట్టాను. నువ్వు ఇదివరకు పార్టీ పెట్టినావు కదా, మళ్ళీ పెట్టు కదా పార్టీ. బీసీనే గ్యారంటీ రాసుకో, ఎవడు 106 అయినా ఏదైతుందో నేను బీసీలో నువ్వు అడగకపోవచ్చు, బట్ అందరూ ఆ మాట అనలేరు కదా. ఈరోజు నిజంగానే చిత్తశుద్ధి బీసీలకు న్యాయం చేయాలనుకుంటే
కమాన్ యూ ఓపెన్ ద పార్టీ, రన్ ద పార్టీ. కాదు బీసీలకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఈ టీవీలో చెప్పడం, మీటింగ్లు చెప్పడం కాదు, ఢిల్లీకి వెళ్ళు, నీ ప్రదర్శన చేయి. మీరు చెప్పారు ఇప్పుడు వచ్చే ఈ మంత్రివర్గంలో ఏదైతుందో మాకు ఎమ్మెల్యేలు ఎక్కువ ఇయ్యలే, రాజ్యసభ ఇయ్యలే, ఒక్కడికి ఇచ్చినావు, కౌన్సిల్ ఇయ్యలే, కార్పొరేషన్ ఇయ్యలే, ఈ 6గురిలో మనకు మినిమం 3 మంత్రులు ఇమ్మని డిమాండ్ చేయి. ఢిల్లీలో పోయి రిప్రజెంట్ చేయన్నా పార్టీలో. కానీ టీవీలో చెప్పి వచ్చే ముఖ్యమంత్రి గ్యారంటీ రాసుకోండి, నేను నా పార్టీ తరఫున గ్యారంటీ ఇస్తుంది. ఏ పార్టీ గ్యారంటీ ఇస్తుంది? అరే బీసీ వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయాక మన బీజేపీ నాయకులు వాళ్ళు గ్యారంటీ ఇస్తారా అంటే వాళ్ళు ఆల్రెడీ బీసీ ప్రధాని, మంత్రివర్గంలో మోర్ దాన్ 50%. ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత లేదు. ఏది ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ బీజేపీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇప్పుడు మూడోసారి నడుస్తున్నది. ఇవాళ వాళ్ళు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు. టీడీపీ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ డిక్లేర్ చేసిండు. కృష్ణాది మీకు జ్ఞాపకం ఉంది కదా. మరి నువ్వెక్కడ, నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పింది? నువ్వు రాహుల్ గాంధీ వాళ్ళకు వకాలత్ తీసుకుని మీరెవరు? తీర్మార్మలని ఎవరు? కమాన్ నువ్వు పార్టీ పెట్టు, ఆ సాధన కోసం చేయి. లేదు పార్టీ పెట్టకు, కాంగ్రెస్ పార్టీలో ఉండు, రాజీనామా చేయకు. కానీ నువ్వు హైకమాండ్ డిమాండ్ చేయి. ఢిల్లీలో ఈ వచ్చే 6గురిలో 3 చేయమని డిమాండ్ చేయి. మిగిలిన కార్పొరేషన్ ఇప్పుడు మాకు నిష్పత్తి రాలే, ఆ ప్రకారం ఇమ్మని కార్పొరేషన్లు ఇమ్మను, మార్కెట్ చైర్మన్లు ఇమ్మను. రేపు వచ్చే లోకల్ బాడీ ఏదైతుందో మున్సిపల్ చైర్మన్లు కానీ, సార్ జనరల్ సీట్లో బీసీ రిజర్వేషన్ లేకున్నా గెలిస్తే బీసీలు కావచ్చు కదా సార్, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కదా. జనరల్లో బీసీ జడ్పీ చైర్మన్ పార్టీ నామినేట్ చేయొచ్చు కదా, పార్టీ టికెట్ కదా. దీనికి డిమాండ్ చేసి తప్పితే ఇక్కడ మీటింగ్లో పోయి గవర్నర్ దగ్గర పోయి ఇది చెప్పడం వల్ల ఇది నీ పర్సనాలిటీ, తీర్మార్మలన్న పర్సనాలిటీ పెంచుకుంటున్నాడు తప్పితే దానివల్ల బీసీలకు న్యాయం జరగది. ఆయన కోరిక 130 కోట్ల జనాభా అనుకుంటా, 135 కోట్లు, 135 కోట్ల పర్సెంటేజ్ కరెక్ట్. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ, ఈవెన్ రీజనల్ పార్టీ అయినా కానీ దళితుని ఇస్తానడు కనుక ఎవరు అడగక ముందు వచ్చేసారి బీఆర్ఎస్ కూడా నువ్వు అగ్రభాగం ఉండు, మంత్రివర్గంలో పార్టీ ప్రెసిడెంట్ ఉంచుకో, నీ తరఫున దళితులను ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ ఆ దళితం ఖచ్చితంగా చేస్తామని నినాదం మీద పోవాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను మీకు ద్వారా బుచ్చన్న గారు. అలాగే బీజేపీ అయితే ఖచ్చితంగా బీసీగా అంటే ఫార్వర్డ్కి అయితే ముఖ్యమంత్రి ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటే మంచిది, మళ్ళీ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళైతే పరిపాలించింది కదా. ఇప్పటి వరకు ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి నెహ్రూ జమానా తీసేద్దాం, సోనియా గాంధీ గారికి ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కష్టకాలంలో దేశమంతా ఓడిపోయిన ఇక్కడ స్థావరం ఇచ్చారు. ఈసారి ఏదైతుందో ఆ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని నా తరఫున కూడా నేను డిమాండ్ చేస్తాను. ఏదైతుందో నేను కూడా తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెడితే ఈ స్లోగన్ ఏమిటే ఆయన బట్టి నేను తిరుగుతాను.